గైస్ వెల్కమ్ బ్యాక్ టు సైబర్ అకాడమీ. ఇవాళ మీ అందరికి బేసిక్స్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎథికల్ హ్యాక్ రావాలంటే ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోలేట్ అనేది ఇవాళ ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాం. ఫస్ట్ మీకు బేసిక్స్ అని చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ బేసిక్స్ అని కంప్యూటర్ బేసిక్స్ తెలియాలి. కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ ఏ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటుంది, తర్వాత ఎస్ఎస్డి అంటే ఏంటి, ర్యామ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి. ఇందులో మన నెక్స్ట్ సెకండ్ లో వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఓఎస్ అనగానేటి డేటా మేనేజ్ చేయడం, ప్రాసెస్ మేనేజ్ చేయడం, ఫైల్ సిస్టమ్స్ మేనేజ్ చేస్తారు అనమాట. అలాగే కాకుండా ఆపరేటింగ్ సిస్టమ్స్ అనగానే విండోస్, లైనక్స్, మ్యాక్స్ అవి కూడా వస్తాయి. నెట్వర్కింగ్ అనగానే ఫస్ట్ మీకు ప్రోటోకాల్స్, పోర్ట్, ఐపీ అడ్రస్ అంతే, IP4 అంతే ఏంటి, IP5 అంతే ఏంటి, ఇవన్నీ క్లియర్ గా డీటెయిల్ గా చెప్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఖాళీ లైనక్స్ టూల్స్ ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. హెచ్టిఎంఎల్ అనగానే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, అది మా స్కెలిటన్ కింద పనిచేస్తుంది అనమాట ఒక వెబ్సైట్ కి. తర్వాత సిఎస్ఎస్ అనేది సిస్టమ్ పేజీ కంట్రోల్స్ గట్రా చేస్తుంది అనమాట. డిజైనింగ్స్ అవి కంట్రోల్ చేస్తుంటుంది అనమాట. తర్వాత జావా స్క్రిప్ట్, పైథాన్. నెక్స్ట్ వచ్చి ఎస్క్యూఎల్ అనేది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. అది ఇవన్నీ మీరు నేర్చుకుంటే పక్క ఎథికల్ హ్యాకర్ అవ్వచ్చు, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్.